ఐసీయూలో పేషెంట్స్కి ఎటువంటి ఆహారం ఇస్తారు? ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటంటే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ స్పృహలో ఉన్నాడు, పేషెంట్కి తన టేస్ట్ తెలుస్తుంది అనుకోండి. పేషెంట్ మెచ్చుకోదగినటువంటి టేస్ట్ అంటే తనకి ఏదైతే ఇష్టమో అది మనం ఎలో చేస్తూ ఉంటాం. అలాగని పూర్తిగా సాల్ట్ స్వీట్ ఉన్నాయి పెట్టము. సో జనరల్గా పేషెంట్స్కి బ్లాండెడ్ ఫుడ్ ఇస్తాం. కాన్షియస్గా అంటే స్పృహలో ఉన్న పేషెంట్కి తనకు నచ్చిన పదార్థాలన్నీ తినమని చెప్తాం. అలాగే అన్కాన్షియస్ వెంటిలేటర్ మీద కానీ స్పృహలో లేనటువంటి పేషెంట్కి మనం ఏం చేస్తామంటేనండి, ముక్కు ద్వారా పొట్టలోకి ఒక పైప్ పెడతాం, రైల్స్ ట్యూబ్ అంటారు దాన్ని. ఆ పైప్ పెట్టి ఆ పైప్ ద్వారా మనం న్యూట్రిషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇందులో ఎలాంటి న్యూట్రిషన్, ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. వీటిలన్నిటిని కలిపి మనం ఫార్ములా ఫీడ్స్ అంటారనమాట అండి. ఆర్టిఫిషియల్ ఫార్ములా ఫీడ్స్ పౌడర్స్ రూపంలో వస్తాయి. ఈ పౌడర్ని మనం నీళ్ళల్లో కలిపేసుకొని ఈ ముక్కులో పైప్ ఏదైతే పెట్టామో స్పృహలో లేనటువంటి పేషెంట్స్కి ఆ ముక్కులో పైప్ ద్వారా డైరెక్ట్గా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ఈ ఫీడ్స్కి వెళ్తున్నాము, ఎందుకని మనం కిచెన్లో వండిని ఇవ్వట్లేదు క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి అంటే, జనరల్గా ఎప్పుడైతే మనిషి క్రిటికల్గా వెళ్ళి ఐసీయూలో లేకపోతే కొంచెం లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్లో ఉంటారో మనం తిన్న ఫుడ్ మొత్తం ఆయనకి అబ్జార్ప్షన్ కాదనమాట. అంటే పాత రోజుల్లో వంట పట్టట్లేదు అంటారు కదా, అలాంటిది. సో ఇలా క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి మనం కిచెన్లో వండిన ఫుడ్స్ అన్నీ ఇవ్వలేమండి. సో ఇలా క్రిటికల్ పేషెంట్స్కి ఈ పౌడర్డ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ ఫార్ములా ఫీడ్స్ అనేవి వాటర్లో మిక్స్ చేసి మనం ఈ రైల్స్ ట్యూబ్ ద్వారా డైరెక్ట్గా పొట్టలోకి పంపించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, అతనికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ కూడా పేషెంట్కి ఆ పౌడర్ ఫామ్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో పేషెంట్ కూడా త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. పేషెంట్ మెల్లగా రికవర్ అయ్యి స్పృహలోకి వచ్చి టేస్ట్ అప్రిషియేట్ చేయగలుగుతున్నాడు అన్నప్పుడు మేమే కిచెన్ ఫీడ్స్ అంటాం. అంటే కిచెన్లో వండినటువంటి ఫుడ్స్ని మేమే అలో చేస్తామన్నమాట. ఐసీయూలో ఉన్న పేషెంట్ వార్డులో ఉన్నా కూడా జరుగుతుంది. సో పేషెంట్ కండిషన్ బట్టి ఎటువంటి ఫీడ్స్ ఇవ్వాలి అని మారిపోతూ ఉంటుంది. డయేరియాలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫీడ్స్ ఇస్తాము. పేషెంట్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయకపోతే ఒక రకమైన ఫీడ్స్ ఇస్తాము. కొంతమంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకు ఒక రకమైన ఫీడ్స్ ఇస్తాము. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఫుడ్స్లో, వాళ్ళకు ఒక రకమైన ఫుడ్స్ ఇస్తాం. సో టోటల్లీ పేషెంట్ డయాగ్నోసిస్, పేషెంట్ కండిషన్ బట్టి ఈ ఫుడ్ ఇవ్వడము, ఎలాంటి ఫుడ్ ఇవ్వడం అనేది మారిపోతూ ఉంటుంది.